హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీసు లైనింగ్ పీసు 2 తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇది బాడీ మెజర్మెంట్స్ అనమాట. బాడీ మీద కొలతలు తీసుకున్నాను. అవి ఎలా చెయ్యాలి ఏంటనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానమాట. ఇంకా పొడుగు వచ్చేసి 14 ఉంది. షోల్డర్ వచ్చేసి 14 ఉందన్నమాట. 7 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇంకా ఇవన్నీ కూడా నెక్ అవన్నీ కొలతలు అయితే ఉన్నాయి. మనకి బ్లౌజ్ అయితే ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే నేను లైనింగ్ పిండి ఆరేసుకొని వాష్ చేసుకున్నది అనమాట. పిండి ఆరేసుకున్నాక ఇంకా ఈ లైనింగ్ ఐరన్ లేకుండా ఎలా చేయాలని చెప్పేసి నేను ముందు వీడియోస్లో అయితే పెట్టాను. మీరు ఒకసారి అయితే చెక్ చేయండి ఎవరైనా చూడనోళ్ళు ఉంటే. మన కొత్త వారైతే మీకు ఇది మంచి టిప్ అనమాట. ఐరన్ చేసుకోకుండా ఈజీ ప్రాసెస్. మనం ప్రతిదీ ఐరన్ చేసుకోలేం కదా. ఇక్కడ క్రాస్ ఉంటే ఆ క్రాస్ అంతా కూడా నేను కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇదనమాట బ్లౌజ్ అయితే ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ బోట్ నెక్ అండ్ హోల్ కూడా వచ్చింది. థ్రెడ్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట. బ్లౌజ్ కొత్త వారికి ఈజీగా అర్థమైద్ది. బాడీ కొలతలు తీసుకొని ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే పొడవు అనమాట. వెనక బాడీ బ్యాక్ పార్ట్ పొడుగు వచ్చేసి 14 ఇంచులు ఉంది. 1 ఇంచ్ కలుపుకొని 15 ఇంచులకి మార్క్ పెట్టేసుకోవాలి. అలానే ఈ సైడ్ కూడా ఇంకో సైడ్ కూడా పెట్టేసుకోవాలన్నమాట. 15 ఇంచులకి మార్క్ పెట్టేసుకొని ఒక స్కేల్తో స్ట్రైట్ లైన్ అయితే గీసుకుందాము. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అయితే తీసుకోవాలి. షోల్డర్ లెంత్ వచ్చేసి నేను బాడీ మీదే కోసుకున్నాను అనమాట. 7 ఇంచెస్ ఉంది. 7 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకుందాం. 7 ఇంచ్ కాడి నుంచి ఇటు సైడ్కి అనమాట. నెక్ వైపుకి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్కి వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది చూడండి 3 ఇంచెస్ తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ 4 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకుంటున్నాను. మనం 15 ఇంచులకి పొడుగుకి పెట్టాం కదా. పైనుంచి 4 ఇంచులు అనమాట. సేమ్ ఇటు సైడ్ కూడా ఇట్లానే గుర్తు పెట్టేసుకొని స్కేల్తో లైన్ గీసేసుకుందాం. తర్వాత మనకి షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాం కదా. సేమ్ చంక దింపు కూడా 7 ఇంచెస్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ అనేది ఎలా తీసుకోవాలంటే నడుము లూజ్ని బట్టి తీసుకోవచ్చు. లేదంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 31 ఉందన్నమాట. 34 ఉంది. అట్లా 34ని 4 భాగాలుగా చేసైనా తీసుకోవచ్చు. లేదంటే నడుము కొలతలను బట్టి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెస్ట్ లూజ్ ప్రకారం తీసుకుంటున్నాను. ఆ టేపు 4గా పట్టుకొని 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా 7 ఇంచెస్కి ఒక లైన్ గీసుకోవాలన్నమాట. నేను చెస్ట్ లూజ్ ఎంత తీసుకున్నానో చెప్తాను మీకు. మార్క్ ఇక్కడ పెట్టేసుకున్నాక ఇప్పుడు నడుము లూజ్ అయితే ఒకసారి చూద్దాము. నడుము లూజ్ వచ్చేసి 32 ఉంది. అంటే 8 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్ మనం టక్స్ వేసుకుంటాం కదా. దానికోసం 1 ఇంచ్కి ఇంకో మార్క్ పెట్టేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచెస్. ఇక్కడ వచ్చేసి మనం మొత్తం 11 ఇంచులు పెట్టుకున్నాం. 2 ఇంచులు ఖర్చుకు కదా. 9 ఇంచెస్ అంటే ఈ 8 ఇంచ్కి మళ్ళీ 1 ఇంచ్కి కలుపుకొని 9 ఇంచెస్కి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఇప్పుడు మనకి నడుము లూజ్ కన్నా ఎప్పుడైనా సరే బోట్ నెక్ బ్లౌజ్కి నడుము లూజ్ కన్నా చెస్ట్ లూజ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇక్కడ 9 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకున్నాం కదా. సేమ్ 9 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకొని మళ్ళీ 1 ఇంచ్కి అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. బోట్ నెక్ బ్లౌజ్కి వచ్చేసి 2 ఇంచెస్కి ఖర్చు కోసం పెట్టేసుకున్నాం. చూసారు కదా. నేను ఫస్ట్ తీసుకున్నవి రాంగ్ అనమాట. ఎందుకంటే నేను చెస్ట్ లూజ్ ప్రకారం తీసుకున్నాను. బోట్ నెక్ వచ్చేసి మనకి కొంచెం ఫ్రీగానే ఉండాలి. అదొకటి ఇది క్రాక్ టాప్ లాగా స్టిచ్ చేయమన్నారనమాట. మరీ టైట్ అవసరం లేదు. అందుకని చెప్పేసి నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. తర్వాత చంక రౌండ్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాను. ఇక్కడ మూల ఈ స్కేల్ సహాయంతో రౌండ్ అయితే గీసుకోవచ్చు.
తర్వాత మనకి ఇక్కడ బోట్ నెక్ అయితే స్కేలు ఎలా పెట్టుకోవాలి ఏంటనేది కూడా చాలామంది కొత్త వారికి ఇప్పుడు టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి అర్థం అవ్వాలి కదా, దానికోసం నేను ఇది చెప్తున్నాను అనమాట. ఇప్పుడు నేను పెట్టాను కదా, సేమ్ అలా పెట్టి రౌండ్ గీసుకున్నామంటే మీకు బోట్ నెక్ అనేది కరెక్ట్గా వచ్చిద్ది. ఇప్పుడు నేను స్కేల్ ఇంకోవైపు కూడా తిప్పి చూపిస్తాను. ఇట్లా కూడా పెట్టుకోవచ్చు, కానీ మనకి అది క్రాస్గా వచ్చిద్ది అనమాట, బోట్ లాగా రాదు. ఆ పైన కార్నర్ ఈ చివర రెండు అటాచ్ అవ్వాలన్నమాట. అది కరెక్ట్. ఇప్పుడు నేను రెండోసారి గీసింది తప్పు, అట్లయితే చేయొద్దని చెప్పడానికి నేను ఆ లైన్ అయితే మీకు గీసాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచ్ క్రాస్ అనమాట, భుజం వైపు అది మనకి చంక వైపు ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ పెట్టేసుకొని నెక్ వైపుకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా 1/2 ఇంచ్కి మార్క్ చేసేసుకుంటున్నాను. నడుం దగ్గర 1/2 ఇంచ్ క్రాస్ తీసుకుంటే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగా పర్ఫెక్ట్గా ఉండిద్ది. ఇంకొకసారి చెప్తున్నాను కొలతలు. 15 ఇంచులు చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్, 10 ఇంచెస్ పెట్టుకున్నా. 9 ఇంచెస్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నడుం లూజ్ వచ్చేసి 8 ఇంచెస్. తర్వాత షోల్డర్ 7 ఇంచెస్, ఇది వచ్చేసి 4 ఇంచెస్. మీరు 4 పెట్టుకోవచ్చు, 3.5 కూడా పెట్టుకోవచ్చు, ఇంకొంచెం పైకి కావాలంటే. భుజం కూడా నేను 3 ఇంచెస్ తీసుకున్నాను కదా, 2.5 2 కూడా తీసుకోవచ్చు అనమాట. అటు నుంచి కొలుసుకోవాలి. మనకు షోల్డర్ 7 ఇంచెస్ ఉంది కాబట్టి అటు సైడ్ నుంచి 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ హోల్ కోసమని మళ్ళీ నేను మీకు చూస్తున్నాను. వాళ్ళు చిన్నది పెట్టమన్నారు అనమాట. కస్టమర్స్ ఏంటంటే హోల్ వచ్చేసి చాలా చిన్నది పెట్టమన్నారు. దానికోసం అని చెప్పేసి నేను వాళ్ళు ఇష్టపడలేదు హోలు, కానీ థ్రెడ్స్ కావాలంట. బోట్ నెక్స్ థ్రెడ్స్ ఎలా పెడతాము, అందుకని చెప్పేసి మామూలుగా నార్మల్గా నేను 5 ఇంచెస్ పెడతాను ఎక్కువ మందికి. ఇప్పుడు 6 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకుంటాం అనమాట. 1 ఇంచ్ పైకి పెట్టేసుకొని ఇక్కడ మనం లెంత్ 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, కింద వచ్చేసి 3 ఇంచెస్కే మార్క్ పెట్టేసుకుంటున్నాను. మీకు కావాలంటే చేత్తో అయినా డ్రా గీసుకోవచ్చు, మనకు ఎలా డ్రాప్ షేప్ కావాలన్నా రౌండ్ షేప్ కావాలన్నా. నేనైతే ఈ స్కేల్ సహాయంతో ఈ కింద గీసుకున్న డీస్ లైన్, పైన గీసుకున్న లైన్ 2 అటాచ్ అయ్యేలాగా ఈ స్కేల్ని ఇలా పెట్టుకొని మనకి ఎంత అయితే కావాలి, వెడల్పు కూడా కాకుండా చూసుకోవాలి. 2 ఇంచెస్ అయితే ఇంకా బెటర్ కదా, మరీ హెవీగా హోల్ ఉండకుండా అనమాట. ఎందుకంటే వాళ్ళు మనకి కస్టమర్స్ ఆ హోల్ అనేది కొంచెం ఇష్టపడినట్టు పెట్టమంటున్నారు. అలాగని పెద్దది కాకుండా చిన్నది, మరీ చిన్నది పెడితే తాళ్ళు పెట్టుకున్న అంత లుక్ ఉండదని నేను ఇట్లా మీడియం సైజ్ అయితే తీసుకుంటున్నాను. ఆ హోల్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదు, బ్లౌజు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటాను. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసే కట్ చేసుకుంటే నీట్గా వచ్చింది అనమాట ఆ రౌండ్ అనేది. బ్లౌజ్ కటింగ్ అయితే చేసేస్తున్నా, అది బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. సారీ, కటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ రౌండ్ ఫస్ట్ లైన్ మనం ఫస్ట్ గీసుకున్న లైన్కే కట్ చేసుకోవాలి. ఇదనమాట బ్యాక్ పార్ట్. చూసారు కదా, ఇక్కడ టక్స్ దగ్గర ఖర్చు దగ్గర చిన్న కట్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ కూడా తీసేసుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఆ హోల్ అయితే మాత్రం నేను ఇప్పుడు కట్ చేయట్లేదు అనమాట, స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రంట్ పార్ట్కి మనం ఇక్కడ వాళ్ళు ఎల్బో హ్యాండ్ పెట్టుకున్నారనమాట. క్లాత్ అయితే సరిపోదు, సపరేట్గా తీసుకోవాలి. మళ్ళీ కింద నడుము దగ్గర అయితే కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇక్కడ పైన చూసారు కదా, నేను మడతేస్తున్నాను. ఒక పావు ఇంచి బయటికి పెట్టుకోవాలన్నమాట, లేదంటే మీకు నెక్ దగ్గర లూజ్ అనేది వచ్చింది. ఒక పావు ఇంచు అయితే మాత్రం బయటికి పెట్టేసుకోవాలి నెక్ దగ్గర. అక్కడైతే కరెక్ట్గా పెట్టేసుకోవాలి నడుము దగ్గర. పైన అయితే ఇగో నేను ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది ఇలా పెట్టేసుకున్నాక ఎలా ఉందో బ్యాక్ పార్ట్ సేమ్ అంతే డ్రా అయితే గీసుకోవాలి. ఎలా ఉందో అలా అయితే లైను గీసేసుకొని ఈ పైన పెట్టిన క్లాత్ అయితే తీసేసుకోవాలి. ఇది నేను క్లాత్ ఎందుకు సరిపోలేదు కూడా చెప్తాను. ఇది కట్ చేయను అనమాట, బాడీ పార్ట్ ప్రిన్సెస్ కట్ అని చెప్పే కదా. ఇక నెక్ కూడా మనకి షేప్ రావాలి, రౌండ్ కాదు. ఫ్రంట్ నెక్ ఇక లైట్గా షేప్ అయితే అట్లా ఏమున్నారు. వాళ్ళు మనకు ఫోటో ఇచ్చారు కానీ మా పిల్లలు అయితే పారేశారు, లేదంటే నేను ఫోటో చూపించేదాన్ని. శారీలో ఫోటో వస్తుంది కదా అది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం చంక రౌండ్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. 9 ఇంచెస్ ఉంది.
మనకి చెస్ట్ లూజ్ వచ్చిందంటే చంక కరెక్ట్గా కుదిరినట్టు అనమాట. 4.5కి మార్క్ పెట్టేసుకొని ఇక్కడ 1 ఇంచ్కి లోతు అయితే మనకి నార్మల్ బ్లౌజ్కి 1/2 ఇంచ్ తీసుకుంటాము. బోట్ నెక్ బ్లౌజ్కి అయితే ఖచ్చితంగా 1 ఇంచ్కి మార్క్ పెట్టుకోవాలి. మీకు భుజం దగ్గర నుంచి కూడా మీకు నాకు మిషన్ మీద కట్ చేస్తున్నా కదా, పైన చూపించడానికి కుదరట్లేదు. పైన కూడా 1 ఇంచ్కి మార్క్ పెట్టేసుకోవాలి. మనం భుజం దగ్గర కుట్టేసుకుంటాం కదా, అక్కడ కరెక్ట్గా ఉండడానికి 1 ఇంచ్ మార్క్ పెట్టేసుకొని చంక రౌండ్ అయితే క్రాస్ అయితే ఇలా తీసుకోవాలన్నమాట. ఇక్కడ నడుం దగ్గర కూడా ఒక 1 ఇంచ్ అనమాట, 1 ఇంచ్ క్రాస్ తీసుకోవాలన్నమాట. ఈ స్కేల్తో ఇలా గీసుకున్నామంటే కొంచెం రౌండ్ షేప్ అయితే వచ్చింది. స్ట్రైట్ స్కేల్తో తీసుకుంటే ఇట్లా వచ్చింది అనమాట, స్ట్రైట్గా వచ్చి క్రాస్గా వచ్చింది. ఇది కొంచెం అంటే షేప్ అలా వచ్చింది అనమాట, అప్పుడు బాగుండిద్ది. ఈ చివర వచ్చేసి మనకి 1 ఇంచ్కి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ టక్స్ వేసుకుంటాం కదా, దానివల్ల మనకి నడుము దగ్గర కొంచెం టైట్ వచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది అనమాట. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక 1 ఇంచ్, అటు సైడ్ ఒక 1 ఇంచ్. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది, కటింగ్ చేసేసుకోవటమే. అక్కడ 4 వైపులా ఒక 1 ఇంచ్ 1 ఇంచ్ మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి తేడా అయితే అదనమాట. హ్యాండ్స్కి అయితే క్లాత్ లేదు, నేను వేరే సపరేట్ క్లాత్ అయితే తీసుకున్నాను. మనకి ఫాల్లో మిగిలిందనమాట, దాంట్లో నార్మల్గా ఇదైతే 1 మీటర్ క్లాత్. మీరు ఎవరికన్నా ఎట్లా స్టిచ్ చేసేటట్టయితే 1.5 తెప్పించుకోండి. ఇక్కడ నుంచి 4 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకోవాలి. మీకు ప్రిన్సెస్ కట్ అని చెప్పా కదా, దానికోసం అని చెప్పి మనం పెట్టుకున్న గుర్తుకాడ నుంచి 1 ఇంచ్ అటు సైడ్కి 1 ఇంచ్ ఇటు సైడ్కి పెట్టేసుకోవాలి. మళ్ళీ పైకి 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్కి మళ్ళీ మార్క్ పెట్టేసుకొని ఇట్లా లైన్ గీసుకోవాలి. పైనుంచి 10 ఇంచెస్కి ఒక మార్క్ అయితే పెట్టేసుకున్నాను. 10 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, కింద నుంచి 4 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇట్లా అయితే ఇది షేప్ కరెక్ట్గా గీసుకోవాలి. ఈ చంక దగ్గరికి అయితే ఇలా ఈ స్కేల్ ఉండిద్ది కదా, మనకి షేప్ అనేది వచ్చిద్ది అనమాట, కొంచెం రౌండ్ షేప్ వచ్చిద్ది, అప్పుడు పర్ఫెక్ట్గా ఉండేది. స్కేల్తో అయినా గీసుకోవచ్చు, లేదంటే మనకి ఈ రౌండ్ స్కేల్తో అయినా ఇట్లా గీసుకోవచ్చు అనమాట. ఇటు సైడు అటు సైడు 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని మనకి కరెక్ట్గా ఆ ఎడ్జెస్ ఆ మూలలు అనేవి కరెక్ట్గా కలవాలంటే ఈ స్కేల్తో ఈజీగా గీసుకోవచ్చు అనమాట. అట్లా పెట్టేసి స్కేల్ మనకి చాలా ఉపయోగపడుద్ది టైలరింగ్ కటింగ్కి అయితే. ఇదనమాట, దీని ప్రకారం కుట్టేసుకోవాలి. స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఈ చివరి నుంచి ఆ చివరికి ఈ లైన్ మీద ఒక కుట్టేసుకున్నాం అంటే పైన క్లాత్ జరగకుండా ఉండిద్ది. ఇదైతే ఇప్పుడు నేను కటింగ్ చేయను, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మొత్తం. మీరు కట్ చేసేటట్టయితే మాత్రం అది సపరేట్గా కట్ చేసుకోవాలి. అలాంటి కటింగ్ కూడా నేను ఒకసారి పెడతాను మనకి అర్థమయ్యేలాగా. చూసారు కదా, ఇటు సైడ్ 1 ఇంచ్ తీసుకున్నాను. చంక దగ్గర మాత్రం పెంచకూడదు, మనం ఖర్చు 2 ఇంచెస్ తీసుకుంటాం కదా, అక్కడైతే ఏం పెంచకూడదు. ఇక్కడ 1 ఇంచ్ ఖచ్చితంగా క్రాస్ అయితే తీసుకోవాలి, లేదంటే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అస్సలు కుదరదు అనమాట. ఇక్కడ కూడా ఇట్లా పెట్టేసేసి కట్ చేసుకోవాలన్నమాట. స్ట్రైట్ లైన్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి ఇట్లా వచ్చింది అనమాట కుట్టు అనేది, నీట్గా ఉండిద్ది. ఇంకొకటి ఏంటంటే పైనుంచి మీకు కొన్ని పొరలు లూజ్ వెళ్ళిపోవడం సాగటం అట్లా ఏముండవు. ఇదైతేనే పర్ఫెక్ట్గా బాగా కుదిరిద్ది. మనం గుర్తు కోసం ఇటు చివర అట్లా చిన్న డాట్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూసారు కదా, నెక్ షేప్ కూడా ఎలా వచ్చిందో, కింద షేప్ కానీ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ 2 కటింగ్స్ అయితే అయిపోయినాయి. హ్యాండ్ కటింగ్ అయితే చూపించట్లేదు. హ్యాండ్ కటింగ్ మనం సపరేట్గా ఇక చూసారు కదా, నేను ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అట్లా లూజ్ వచ్చింది అనమాట. మనం అక్కడ కొంచెం క్రాస్ పెట్టుకోలేదంటే ఒక 1/2 ఇంచు మీకు ఆ ఫ్రంట్ అనేది నెక్ లూజ్ వచ్చింది. అది బ్లౌజ్ వేసుకున్నప్పుడు చూపిస్తేనే మీకు అర్థమైంది. ఎవరన్నా అట్లా వేసుకున్నప్పుడు చూపిస్తాను. మనకి ఈ క్లాత్ అంతా కూడా హ్యాండ్స్కి అయితే కుదరదు.
లేదు మన దగ్గర ఇదే క్లాత్ ఉందంటే ఈ కింద అటాచ్ చేసి వేసుకోవచ్చు. నేనైతే నాకు ఈ క్లాత్ అనేది ఉంది, దీంట్లో హ్యాండ్ అయితే తీసుకుంటానన్నమాట. హ్యాండ్ కటింగ్ అయితే చూపించట్లేదు, నెక్స్ట్ ఎప్పుడన్నా ఎల్బో హ్యాండ్స్ ఇవన్నీ దీనికి వచ్చేసి ఎల్బో హ్యాండ్ అనమాట. దాన్ని నేను ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను మీకు, ఓన్లీ ఎల్బో హ్యాండ్ వరకే. ఇది కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అవన్నీ కూడా చూపిస్తాను సపరేట్గా, ఇంకా వివరంగా చెప్తా. 10 ఇంచెస్ అనమాట హ్యాండ్స్ తీసుకుంది. ఇంకా లైనింగ్ క్లాత్ కట్ చేసాం కదా, ఇప్పుడైతే ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. మనం ఇది కరెక్ట్గా పెట్టేసుకొని ఈ ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇది కూడా మీరు క్లాత్ మనకి ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలనేది చూసుకొని దాని ప్రకారం కటింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఎల్బో హ్యాండ్ ఇంకా ఫ్రంట్ బ్యాక్ ఇవన్నీ క్రాస్ రావు కదా, స్ట్రైట్ లైన్గా వచ్చేస్తాయి. కొంచెం ఫ్రీ మనకి నార్మల్ బ్లౌజ్ మీద కటింగ్ అయితే మార్పు ఉండేది కాబట్టి క్లాత్ ఎక్కువ పట్టిద్ది అనమాట. కొంచెం దాన్ని చూసుకొని మనం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే చూసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ఆ కింద బార్డర్ ఉంది కదా, చిన్న బార్డరు, దాని దగ్గర దాకా అయితే వచ్చింది. ఇలా పెట్టేసుకొని మనకు ఆ ఎల్లో క్లాత్ అనేది స్ట్రైట్ పీస్ తీసుకొని దీనికి నేను అంతా కూడా గోటేసాను అనమాట. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియో అయితే. అదే ఈ డ్రెస్కి ఈ బ్లౌజ్కి స్ట్రైట్ పీస్తో మనం గోట ఎలా వేసుకోవాలి, ఎంత ఈజీగా వేసుకోవాలో నేను అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. చూసుకోవాలన్నమాట, లోపల పొర కూడా కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే పెట్టేసి కటింగ్ అయితే చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే మీ ఇంకా మరిన్ని వీడియోస్, ఇంకా టైలరింగ్కి సంబంధించి వీడియోస్, బ్లాగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది వివరంగా అర్థం కావాలంటే మనం కరెక్ట్గా మొత్తం డీటెయిల్గా చూసుకోవాలన్నమాట. చూస్తేనే మనకు అర్థమైంది. మనకు ఆ ఎల్లో కలర్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోయింది, లైట్గా కొంచెం అయితే వచ్చింది. బ్యాక్ పార్ట్ కటింగ్, ఫ్రంట్ పార్ట్ కటింగ్ గోట్ వేయడానికి అనమాట. ఈ క్లాత్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. తర్వాత